పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ హైదరాబాద్లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయాడు. రాజిరెడ్డితో పాటు అతని భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రామ్కో కూడా పోలీసులకు లొంగిపోయారు. విప్లవ పాటలకు ఆకర్షితుడై 1992 నుండి 1994 వరకు అప్పటి పీపుల్స్ వార్లో మిలిటెంట్గా పనిచేశాడు. 1995లో అజ్ఞాతంలోకి వెళ్లి షాక్ మెంబర్గా ఎదిగాడు రాజిరెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు రాజిరెడ్డి. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భార్యతో పాటు డీజీపీ ఎదుట లొంగిపోయాడు రాజిరెడ్డి. ప్రస్తుతం రాజిరెడ్డిపై 5 లక్షల రివార్డు ఉంది. గతంలో రాజిరెడ్డి అనారోగ్యం బారిన పడినప్పుడు లొంగిపోతాడని గ్రామంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు భార్యతో లొంగిపోవడంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషన్ పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవదు ఇప్పుడు.